కొమురం భీం జిల్లాలో పులి కోసం ప్రత్యేక బృందాల అన్వేషణ కొనసాగుతోంది. కాగజ్ నగర్ మండలంలోని బెంగాలీ క్యాంపులో ఉన్న మహిళపై దాడి చేసిన పులిని గుర్తించేందుకు 40 మంది అటవీ సిబ్బంది 6 టీములుగా ఏర్పడి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పులిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు అటవీ శాఖ అధికారులు. కెరమిరి మండలంలోని సాంగ్వి గ్రామ సమీపంలో పులి సంచరిస్తున్నట్టు గుర్తించారు. కాగజ్ నగర్ మండలం ఈస్గాం చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద పులి టెన్షన్ పట్టుకుంది. విలేజ్ నెంబర్ 6లో దాడి చేసిన తర్వాత పెద్ద పులి జాడ కనిపించలేదు. పెద్ద పులి ఎటు వెళ్ళింది అనే విషయం ఫారెస్ట్ అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఈస్గాం, ఆరెగూడ, కడంబ, అనకోడ తదితర గ్రామాల్లో ఫారెస్ట్ అధికారుల అన్వేషణ కొనసాగుతోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు అధికారులు. నిన్న పులి దాడిలో లక్ష్మి అనే మహిళ మృతి చెందింది. దాడి చేసిన పులి ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఒకవేళ మహారాష్ట్ర నుంచి వస్తే ఎప్పుడు వచ్చింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. దాడి చేసింది ఆడపుల, మగపుల అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. పులి సంచారం నేపథ్యంలో పలు గ్రామాలలో 144 సెక్షన్ విధించారు.